దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. దేవుని వాక్యంలో ఈ 11వ వచనం నుండి 14 వరకు అనేకమైన విషయాలు తెలియజేశాడు. అయితే మనము 11వ వచనాన్ని ఈ సమయంలో ధ్యానం చేద్దాం. 11వ వచనంలో తెలియజేస్తున్నాడు. కొన్ని వెర్షన్‌లో ఈ రెండో పార్ట్ మొదట చెప్పి తర్వాత జరగాల్సిన దాని గురించి చెప్పాడు. రెండో పార్ట్ అంటే మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది గనుక మీరేం చేయాలి? కాలమును గుర్తించాలి, నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకోవాలి, తెలుసుకొని ఆ విధంగా చెయ్యాలి. ఇది దేవుని వాక్యం. నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. ఇక్కడ చెప్పే నిద్ర ఈ భౌతికమైన శరీర సంబంధమైన నిద్రను గురించి కాదు. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు కాలమును గుర్తించాలి. ఈ కాలము మీకు ఇచ్చే సూచనలు గుర్తించాలి. ఈ టైం దేని కొరకు మీకు ఇవ్వబడుతుంది అని కాలమును ఎరిగి మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే మేలుకునే వేళ అయింది, నిద్ర నుండి మేలుకునే వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. ఎందుకంటే మన విశ్వాసులమైనప్పటికంటే రక్షణ అనగా దేని కొరకు మనం ఎదురు చూస్తున్నామో అది మనకు మరింత దగ్గరైంది. మనం రక్షణ పొందినప్పుడు ఒకవేళ అది కొంచెం దూరంగా ఉంటే అప్పటి నుండి ఇప్పటి వరకు మరీ దగ్గరికి వచ్చేసాం మనం. ఇక ప్రవేశించడానికి దేవుడు దేన్ని వాగ్దానం చేశాడో ఆ నిత్య జీవములో, ఆ మహిమలో ప్రవేశించడానికి ఈ రక్త మాంసములు విడిచిపెట్టి ఈ క్షయమైపోయేవి అక్షయతను ధరించుకొని దేవుడు వాగ్దానం చేసిన ఆ మరణమే లేని ఆ నిత్య జీవములో అడుగు పెట్టడానికి మరింత దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే మనం మేలుకునే వేళ అయినది. మనం మేలుకునే వేళ అయినదని గుర్తించి అలాగూ చేయండి. ఈ సమయము మేల్కునే వేళ, నిద్ర నుండి మేలుకునే వేళ అయినది. అది తెలుసుకో, అలా చేయి. నిద్ర నుండి మనము మేలుకోవాలి, నిద్రించే స్థితి నుండి మనం మేలుకోవాలి. అనేకమైన విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. నిద్రావస్థలో అంటే గ్రహింపు లేని స్థితిలో, అలర్ట్గా లేని స్థితిలో నుండి మనం అలర్ట్గా ఉన్న స్థితిలోనికి, సిద్ధపరుచుకునే స్థితిలోనికి, సిద్ధముగా ఉన్నాను అన్న స్థితిలోనికి మనము రావాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. చదువుకునే వారికి కూడా చదువు ప్రారంభించినప్పటి నుండి కొన్ని నెలలు గడిచాక వారు ఎంత దగ్గరకు వచ్చారు ఇక ఎగ్జామ్స్కు, అప్పుడు ఏం చేయాలి? నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి, ఆసక్తి పెరగాలి. దేని కొరకు? ఎగ్జామ్ను ఎదుర్కోవడానికి కోసం. ఇంతకు ముందులాగా ఉండకూడదు, తీవ్రత పెరగాలి. దేంట్లోనైనా ఒక ముగింపుకు వచ్చినప్పుడు ఆసక్తి పెరగాలి, సిద్ధపాటు పెరగాలి, తీవ్రతలోనికి రావాలి. లేదంటే దాని యొక్క విలువ వీరికి తెలియదు అన్నమాట. అలా లేని వారిని అందరినీ మంద స్థితిలో ఉంచుతాడు. రక్షణ పొందినప్పుడు నిత్య జీవమును గూర్చిన గొప్ప ఉద్యోగం మనలో ఉంటుంది. ఆ పరలోక రాజ్యపు విందుకు పిలిచినప్పుడు వారిలో అదే ఉద్యోగం కలిగింది. రాజులకు లేని భాగ్యం, అసలు మొట్టమొదటి పిలుపు వారికి ఉండాలి, కానీ వారికి లేని భాగ్యము మా వరకు వచ్చింది. సాధారణమైన వ్యక్తుల వరకు, దిగువన ఉండే వారి వరకు వచ్చింది. ఎటువంటి పిలుపది! ఈ లోకములో ఉన్నవే మనకు తెలుసు.
అధికారులతో కూర్చొని ఉండుట, అధికారులు ఉన్న చోట్లోకి ఆహ్వానించబడుట అనేదే తెలుసు. కానీ పరలోక రాజ్యపు విందులోకి ఆ రోజున వారు దాని విలువను గుర్తించారు. కానీ ఎప్పుడైతే ఆ విలువ, ఆ సమయం ఆసన్నమైందో, వీరిలో ఉండాల్సిన ఆ యొక్క సిద్ధపాటు, ఆ అలర్ట్‌గా ఉండగలిగిన స్థితి కోల్పోయారు. కోల్పోయి మందంగా ఉన్నారు. అంటే ఆ పిలుపు విషయంలో నిద్రమత్తులో ఉన్నారు. ఆ పిలుపును అర్థం చేసుకునే స్థితిలో కానీ, ఆ పిలుపు యొక్క విలువను గుర్తించే స్థితిలో గాని, ఆ పిలుపుకు సంబంధించినది దాంట్లో అడుగు పెడితే ఈ జీవితంలో ఏది కూడా ముఖ్యం కాదన్న విషయాన్ని గ్రహించే విషయంలో నిద్రమత్తులోకి వెళ్ళిపోయారు. నిద్రలో అంటే గ్రహింపు లేని స్థితిలో, గ్రహించలేని స్థితిలో, సిద్ధపరుచుకోలేని స్థితిలో వెళ్ళిపోయారు. వాక్యం మనకు చెప్తుంది, మనం కాలాన్ని గుర్తించాలి. మనం ఏం చేయాలి? కాలాన్ని గుర్తించాలి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనం చాలా అడుగులు ముందుకు వేశాం. మన సమయము చాలా తరిగిపోయింది. ఇక ముందుంది కొద్ది సమయం మాత్రమే. అది తెలిసినప్పుడు ఆ సమయం మొత్తాన్ని దేని కొరకు వినియోగించాలి? అసలైన దానికోసమే సమయం అంతా వినియోగించాలి. సమయాన్ని సంపాదించాలి. మరొక మాటలో కూడా వాక్యం ఏం చెప్తుందంటే, సమయాన్ని సంపాదించు. కూర్చొని ఆలోచించాలి. ఎలా సమయం దొరుకుద్దబ్బా? నాకు కావాలి సమయం. దొరకబట్టండి సమయాన్ని. ఎలా దొరుకుద్ది సమయం? సంపాదించాలి. తర్వాత ఆ సంపాదించిన మొత్తాన్ని దేని కొరకు వినియోగించాలి? అసలైన దాని కోసం. మనం పొందబోయే రక్షణ కొరకు, శాశ్వతముగా ఉండే వాటి కొరకు, మరలా భూ సంబంధమైన వాటి మీద కాదు. అది మనం గుర్తించాలి. ఒక తుఫాన్ వచ్చి మొత్తము తుడిచిపెట్టేసే తుఫాన్ రాబోతుంది, వస్తుంది. కొన్ని క్షణాలు మనకు అవకాశం ఉందనుకోండి. మనం ఏం చేయాలి? ఎంత అలర్ట్‌గా ఉండాలి? తుఫాన్ వచ్చి మొత్తం తుడిచిపెట్టేయబోతుంది. అటువంటి సమయంలో అసలైన ఒక్కదాన్ని తప్ప ఇంక దేని మీద నీ మనసు పెట్టినా కూడా నువ్వన్నిటిని కోల్పోతావు. అది ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. మీరు మేలుకోవాలి. మీరున్న స్థితిలో నుండి గ్రహింపుగలిగిన స్థితిలోనికి రావాలి. స్పృహ కలిగిన స్థితిలోనికి రావాలి. నిద్రమత్తులో గ్రహించలేని స్థితి కాదు. శిష్యులు ఆ రోజున మీరు మేలుకొని ప్రార్థన చేయండి అంటే వారు మేలుకొనలేకపోయారు. ప్రభువు చెప్పిన మాటలు కూడా వారు గ్రహించలేకపోయారు. ఏం చెప్తున్నాడు ప్రభువు? ఆయన చెప్పే మాటలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇదివరకు ఎన్నడూ వినని మాటలు చెప్తున్నాడు అక్కడ. తర్వాత వచ్చి ఒక్క గడియే ఏం చెప్పాడు? ఒక్క గడియ కూడా, కనీసం ఒక్క గడియ కూడా మేలుకొని ఉండలేరా? ఎంత ఛాలెంజింగ్ విషయం అది. ఒక్క గంట కూడా మేలుకోవడం వీలు కాదా అనే మాట విన్నప్పుడు వెంటనే వారు ఏం చేయాలి? అలర్ట్ కావాలి. ఒక్క గంట. కానీ అలర్ట్ కాలేదు. ఈరోజు వాక్యం చెప్తుంది, మీరు కాలాన్ని గుర్తించండి. నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకోండి. తెలుసుకొని అలా చేయండి. అలా చేయండని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో సాధారణంగా చూసినప్పుడు కూడా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు, చదువుకునే సమయం ముగింపులోనికి వచ్చినప్పుడు ఎలా ఉంటారండి? ఎగ్జామ్స్‌లో వచ్చే వాటి మీదనే దృష్టి పెడతారు. తర్వాత రాత్రింబగళ్ళు చదవడం మొదలుపెడతారు. సాధారణంగా ఉంటే ఓడిపోతారు. ఇప్పుడు మేల్కొనాలి. ఇదివరకులా కాదు. ఇప్పుడు ప్రత్యేకమైన ఆసక్తి కావాలి. అలాగే రాత్రింబగళ్ళు దానికోసమే టైం ఇవ్వాలి. ఇంతకుముందు దేనికో టైం ఇచ్చా. ఇప్పుడు అవసరమైనవి, అవసరము లేనివి విభజించాలి ఇప్పుడు. అవసరము లేని వాటిలో నుండి సమయాన్ని సంపాదించి దాన్ని కూడా అవసరమైన ఆ ఒక్క దాని కోసమే రాత్రింబగళ్ళు కేటాయించడం చేయగలగాలి. ఇది మేలుకొనడం అంటే. అది వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే విషయాన్ని మనం చూస్తాం. అక్కడ 5వ వచనం నుండి మనం చూస్తే, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అనే ఒక మాట మనకు కనబడుతుంది.
వారందరూ కునికి నిద్రించుచుండిరి అనేది కనబడుతుంది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. దాన్ని మరొక్క విధానంలో మనం ఆలోచిస్తే వీరికి సమయాన్ని ఇచ్చాడు. పెళ్లి కుమారుడు ఏం చేశాడు? వీరికి సమయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే బుద్ధి లేని వారు బుద్ధి తెచ్చుకుంటారని. ఎందుకు బుద్ధి లేకుండా పోయిందో, ఎక్కడ బుద్ధిని కోల్పోయారో ఆ బుద్ధి, ఆ గ్రహింపు, ఆ ఆలోచన వారు చేసుకుంటారని సిద్ధపాటుకు సమయం ఇచ్చాడు. ఎక్కడ సిద్ధంగా లేరో దాన్ని గుర్తించడానికి సమయం ఇచ్చాడు. కానీ ఆ బుద్ధి లేని వారు ఆలోచించలేకపోయారు. సమయం దొరికింది, ఒకసారి చెక్ చేసుకుందాం, ఒకసారి చూద్దాం ఆయిల్ ఎంతవరకు ఉంది. ఆలస్యం అవుతుంది, మనమేం అప్పటి వరకే చూసుకున్నాం, ఆయిల్ లేదు, ఇప్పుడు ఆయిల్ తెచ్చుకుందాం. వారు సిద్ధపాటులో ఉన్న లోపాలు గుర్తించాలి. సమయం దొరికినప్పుడు వారు ఎదుర్కోవడానికి వచ్చారు. నిద్ర కొరకు రాలేదు, ప్రయాణం కొరకు రాలేదు, సుదీర్ఘ ప్రయాణం కొరకు రాలేదు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు. అది మాత్రమే జేయం, అది మాత్రమే. అందరితో పాటుగా లేరు, కానీ అలర్ట్గా లేరు. నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. భౌతిక నిద్ర గురించి కాదు, సిద్ధపాటుకు సంబంధించి. నేను సిద్ధముగా ఉన్నాను. మరొకసారి మన జీవితాన్ని చూసుకొని ఎక్కడ సిద్ధంగా లేను, దేని కొరకు పిలువబడ్డాను, దేని కొరకు నడుస్తున్నాను, జీవిస్తున్నాను, ఆ ఒక్క దాని కోసమే ఇప్పుడు నేను అలర్ట్గా ఉండగలగాలి. ఏవైనా ఆ ఒక్క దాని కొరకు నేను వేగిర పడకుండా నన్ను వెనక్కి లాగితే, అలా జరిగిన సందర్భాలు కూడా మనం చూస్తాం వాక్యంలో. పెళ్లి విందుకు సెలెక్ట్ చేయబడ్డారు. తీరా సమయం వచ్చేసరికి పెళ్లి విందుకు రండి. ఏ పెళ్లి విందు? ఈ లోకంలో జరిగేది కాదు. మహిమలోనికి, అక్షయతలోనికి పిలుపు వస్తుంది. క్షయితలో ఉండి క్షయమైపోతావు. ఎంతకాలము? ఈ శరీరం ఎంతవరకు ఉంటుంది? ఈ ఆరోగ్యం ఎంతవరకు ఉంటుంది? ఈ అనుకూలత ఎంతవరకు ఉంటుంది? శరీరం గురించి ఆలోచించండి, భయపడతారు. సృష్టిని గురించి ఆలోచించండి, అన్నిటి అంతం సమీపిస్తుంది అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఎక్కడ చూసినా ఏది పెరుగుతుంది, ఏది తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైనంతా తగ్గిపోతుంది, కాలుష్యం పెరిగిపోతుంది. ఏవి చుట్టుముడుతున్నాయి, ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులలో మనం ఉన్నాం. అందుకే దేవుడు మన కొరకు నిలవరమైన నివాసాన్ని ఏర్పాటు చేశాడు. అది పొందుకోలేకపోతే మన పరిస్థితి ఏంటి? దానికోసమే మనం సిద్ధపడాలి, దానికోసమే పిలువబడ్డాం. కాబట్టి బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే, బుద్ధి లేని వారుగానే ఉన్నారు వాళ్ళు. ఏది నువ్వు లేచింది, ఏది నువ్వు అలర్ట్ అయింది, నీకు సమయం ఇచ్చినా కూడా బుద్ధి కలుగుటకు, మేలుకొనుటకు, అసలైన ఒక్కదాని మీద మాత్రమే దృష్టి నిలుపుటకు సమయం ఇచ్చినా కూడా ఆ ఒక్కదాని మీద కాకుండా సాధారణంగా ఉండిపోయారు. సాధారణంగా ఉన్నారు, అంతకుముందు ఎలాగున్నారు అలాగున్నారు. కానీ ఇది కీలకమైన సమయం. నేను సిద్ధంగా ఉన్నాను, చెప్పులు తొడుక్కునే సమయం. ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పవలెను అని వాక్యంలో రాయబడి ఉంది. అలా చెప్పాలి. ప్రభువా రండి, నేను రెడీగా ఉన్నాను అని చెప్పాల్సిన సమయం, మేలుకొనవలసిన సమయం, గ్రహింపులోనికి రావలసిన సమయం, ఇదివరకెన్నడూ లేని ఆసక్తి మొత్తాన్ని చూపించవలసిన సమయం. పూర్ణ హృదయముతో అంటే, పూర్ణ బలముతో అంటే, పూర్ణమైన జ్ఞానముతో అంటే ఏమిటి? నీ హృదయములో ఉన్న ఆసక్తి మొత్తాన్ని పెట్టవలసిన సమయం. అలాగే పూర్ణ బలం అంటే నీ బలం మొత్తాన్ని వినియోగించాల్సిన సమయం. దాని గురించి చెప్తున్నాడు. నిద్ర నుండి మేల్కోవాలి, మనం మత్తు నుండి మేల్కొనాలి. అసలైన ఒక్క దాని మీద మనము మన మనసును కేంద్రీకరించాలని వాక్యం తెలియజేస్తుంది. ఒక వాక్యాన్ని చదువుకుందాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, కావున
ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. ఇతరుల వలె నిద్రపోక, ఇతరుల వలె నిద్రపోకూడదు. ఆ నిద్ర అంటే ఈ నిద్ర కాదు, భౌతికమైన మీరు అనుకున్న నిద్ర కాదు. ఇతరుల వలె మీరు భౌతిక విషయాల్లో నిమగ్నమై ఉండకూడదు. స్పృహ కలిగి ఉండాలి. ఏం స్పృహ కలిగి ఉండాలి? నేను దేవుని రాజ్యం కొరకు పిలువబడ్డాను. నేను ఉన్నతమైన పిలుపుతో పిలువబడ్డాను. నిత్య జీవం కొరకు పిలువబడ్డాను. ప్రభువు నా కొరకు రాబోతున్నాడు. నేను ఆయన ఎదుర్కోవాలి. అందుకొరకు దేవుడు నాకు సమయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి సమయం ఇండ్లు కట్టుకొనుట కోసం కాదు. ఇండ్లు కట్టుకునే వ్యక్తి కూడా ఏం చేయాలి? నా సమయం ఇండ్లు కట్టుకొనుట కోసమే కాదు, ఇతరుల వలె నేను దీంట్లో ఇల్లు కట్టాకనే ఆలోచిస్తాను కాదు. ఇల్లు కట్టిన రోజు కూడా నేను ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నానా? ఇల్లు కట్టిన తర్వాత రమ్మంటున్నానా? నేను సిద్ధంగా ఉండాలి. అలాగే వివాహం చేసుకునే వారు కూడా ఇతరుల వలె ఉండకూడదు. ఎలా ఉండాలి? ప్రభు రాకడ కొరకు ఈ రోజు కూడా నాకు టైం ఉంది. ఇల్లు కొరకు కాదు, పెండ్లి కొరకు కాదు, ఈ లోక విందుల కోసం కాదు. ఇక్కడ కూడా నాకేముండాలి? ఇతరుల వలె నిద్రపోకూడదు. అంటే స్పృహ లేని వారు, వారికి ఏమి స్పృహలు ఉండదు. ఇదే ఇక వారి ఇల్లు కడుతున్నామా, ఇల్లు కడుతూ ఉద్యోగం చేస్తున్నామా, అదే వారు ఎక్కడ ఉన్నారో దానికోసమే. కానీ మనం ఇతరుల వలె నిద్రపోకూడదు. మనకు ఒక స్పృహ ఉండాలి. నేను దేవుని రాజ్యం కొరకు సిద్ధపడడానికి నాకు టైం ఇవ్వబడింది. దేవుడు ఎంత సమయాన్ని మనకి ఇస్తున్నాడు, ఆశ్చర్యం. ఎంత సమయాన్ని ఇస్తున్నాడు. మన యొక్క మరణం గురించి కూడా చూస్తే దానికి రోజులన్నీ కూడా ఎన్నో రోజులు తగ్గిపోయాయి. మనం నడిచి రావడం ద్వారా ఎన్నో రోజులు తగ్గిపోయాయి. ఇంకా అంత సమయం మనకు లేదు. మనం ఎంత అలర్ట్‌గా ఉండాలి అనగా ఇంతకు ముందు కంటే ప్రత్యేకమైన ఆసక్తిలోకి రావాలి మనం. తీవ్రతలోనికి రావాలి. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా విద్యార్థులు ఇక ఏ విషయం ఆలోచించకుండా బయటికి వెళ్ళడానికి గురించి కానీ, మాట్లాడుకోవడానికి గురించి టైం కావాలి, రెస్ట్. ఇదేమీ లేదు. రెస్ట్‌లో కూడా, తినే సమయంలో కూడా ఆ యొక్క చదివిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం. ఆ విధానములో మనం ఉండాలి. అక్కడికి మనం రావాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అది మనం చూస్తున్నాం. కాబట్టి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని ఏం చేయాలి? అలాగూ చేయండి. అలా చేయి. మేలుకునే వేళ అయిందని తెలుసుకొని మేలుకో. అయితే మనం మేలుకున్నది ఏంటి? మేలుకున్నారా? ఏంటి మనం మేలుకున్నది? ఏంటి మనం నిద్ర నుండి లేచింది? అనే విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. మనం ఆలోచించాల్సిన విషయాల్లో మనము త్వరగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా వాక్యం చెప్తుంది, ప్రార్థన గురించి చెప్తుంది వాక్యం. ఏం కావాలి? ప్రార్థన కావాలి. ప్రార్థన కావాలి. ఎటువంటి ప్రార్థన? దేని కొరకు ఈ ప్రార్థన? ఏం ప్రార్థన చేస్తారండి? ఏం ప్రార్థన చేయాలి? తీవ్రతరమైన ప్రార్థన. దేనికోసం? ప్రభువా నన్ను సిద్ధపరచు. నేను సిద్ధంగా ఉండలేనివన్నిటిని నరికివేయి, తొలగించండి అవన్నీ కూడా అని మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉంటున్నాం. దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. అద్భుతమైన వాక్య భాగం ఇక్కడ మనం చూస్తాం. 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఇందులో అనేకమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. అన్నిటి అంతం సమీపముగా ఉన్నది. అన్నిటికీ అంతం వచ్చింది, సమీపమైంది. అన్ని నాశనం కావడానికి దగ్గరకు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి. ఉండి ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థనే నిన్ను సిద్ధం చేస్తుంది. అన్నిటికీ అంతం సమీపించింది. మనం ఏమనుకుంటున్నాం? ఇది ఇలాగే ఉంటుంది. అలా ఉండదు. అది నాశనం కాబోతుంది.
మనం అనుకున్నవన్నీ కూడా నాశనం కాబోతున్నాయి. దేవుడు పిలిచిన వాటి మీదనే మనం దృష్టి పెట్టాలి. ఇంకో మాటలో ఇక్కడే వాక్యం చెప్తుంది. నాశనం అయ్యే వాటి మీద కాదు నీ మనసు పెట్టాల్సింది. తీసేసుకో అక్కడి నుండి. అన్నిటి అంతము సమీపమై ఉంది. అన్నిటికి అంతం వచ్చింది. కాబట్టి అంతమైపోయే వాటి మీద కాదు నువ్వు మనసు పెట్టాల్సింది. అంతము కాని దాని మీద నీ మనసు పెట్టాలి అనేది కూడా ఇక్కడే ఉంది. అది మనం నేర్చుకుంటాం. ఈ సమయం ఎందుకుంది? ప్రార్థన కొరకు. దేని కొరకు అలర్ట్ కావాలి? ప్రార్థన కొరకు. ప్రార్థనే నిన్ను సిద్ధం చేస్తుంది. ప్రార్థనే దేవుని రాకడ కొరకు నిన్ను సిద్ధం చేస్తుంది. నీ మనస్సును ప్రభావితం చేస్తుంది. నీ మనస్సును అలర్ట్ చేస్తుంది. నీ మనసులో ఉన్న మందత్వాన్ని తొలగిస్తుంది. ప్రార్థన ఎంత ప్రాముఖ్యం. దేవుణ్ణి అడగాలి. దేవా నీవే నన్ను కాపాడాలి. ఈ లోక మాయ నుండి నీవే నన్ను కాపాడాలి. ఏది నిలిచి ఉండేదో, ఏది నాశనం అయ్యేదో తెలుసుకోలేకపోతే, నాశనం అయ్యే దాంట్లో ఉన్నాం అనుకోండి, ఏమైపోతాం? నాశనం కాని దాంట్లోకి రావాలి. నాశనం కాని దాంట్లోకి రావాలి. నోవహు ఓడలోనికి రావాలి. అలా నిత్యమైనవేవి అక్కడికి రావాలి. అన్నిటి అంతము సమీపమై ఉంది గనక ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రార్థనే మనల్ని కాపాడుతుందని వాక్యం చెప్తుంది. ప్రార్థనే కాపాడుతుంది. సమయాన్ని సంపాదించండి. దేనికోసం? ప్రార్థన కోసం. ప్రార్థన కోసం. నేను దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక అర్ధగంట ఉంటున్నారు అనుకోండి, లేదు నాకు ఇంకొక అర్ధగంట కావాలి. ఎక్కడ దొరుకుద్ది? నశించిపోయే వాటికి ఇస్తున్నారు మీరు. అక్కడ నుండి తీసుకోండి దాన్ని. ఇది నశించిపోయే, దీని మీద ఇప్పుడు నేను పెట్టకూడదు. దీని కొరకు ఒక పావు గంట పెడుతున్నాను, దీని కొరకు ఒక అర్ధగంట పెడుతున్నాను. అదే సమయం నేను దేవుని దగ్గర ఉంటాను. దేనికోసం? సిద్ధపరచమని. నిత్య జీవం కొరకు నన్ను సిద్ధపరచమని అడుగుతాను. ఆయన చేస్తాడు ఆ కార్యం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యంలో లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుండి చూస్తే, మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చునట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చూడండి, తిండి కూడా చూడండి, కొన్నిసార్లు మన తిండిని కూడా ప్రక్కన పెట్టాలని వాక్యం చెప్తుంది. దేనికి? ప్రార్థనకు. కొంతమంది తిండి పక్కన పెట్టినా ప్రార్థనకు టైం దొరకదు. ఎందుకు దొరకదు? తినే టైం ఉంది కదా. ఆ తినడానికి ప్రిపేర్ చేసుకునే టైము అది ఎటుపోయింది? తినడానికి 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఆ సమయం ఎటుపోయింది? చూసారా? సమయము దొంగిలిస్తున్నాడు సాతాను. సమయం కావాలి. దేనికి? ప్రార్థనకు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? తిండి వలన మందముగా ఉంటుంది హృదయం. కాబట్టి తిండిని కూడా కొన్నిసార్లు ప్రక్కన పెట్టాలి. ప్రార్థన కొరకు తిండిని కూడా కొన్నిసార్లు ప్రక్కన పెట్టాలనే విషయాన్ని చూస్తున్నా. మత్తు వలన, అలాగే ఐహిక విచారముల వలన. ఐహిక విచారములు వాటిని ఎక్కువ ఆలోచించకూడదు. ఎందుకంటే ఐహిక విచారములో ఉన్నా మనం పట్టించుకోవద్దు. దేవుడు ఇచ్చినా కూడా మనం దాన్ని విడిచిపెట్టాల్సి ఉంది. దేవుడు ఇచ్చినా కూడా అక్కడ ఉండాలి కదా. ఇక్కడ ఉంటే కాదు కదా, అక్కడ ఉండాలి కదా. దేవుని రాజ్యంలో లేకుండా ఇక్కడ సమృద్ధి ఉంటే ఏం లాభం? ప్రతి వ్యక్తి కూడా తను ఎక్కడ ఉంటాడో అక్కడ నిర్మించుకుంటాడు గృహాన్ని, అన్నిటినీ. మిగతా స్థలాల్లో ఎలా ఉంటాడు? గుడారవాసిగా ఉంటాడు. పరదేశి ఎలా ఉంటాడు? ఎక్కడే అన్ని కావాలి, ఎక్కడే బిల్డింగ్ కావాలి అన్నట్లుగా ఉంటాడా? ఉండడు. ఎలా ఉంటాడు? తగు మాత్రం చాలు. తినడానికి, ఉండడానికి, ఏదో కప్పుకోవడానికి ఒక బట్ట. పరదేశి ఎలా ఉంటాడు? మనం వేరే ప్రాంతానికి వెళ్తే ఎలా ఉంటాం? ఎలా ఉంటామండి? ఇక్కడే అన్ని కావాలి, ఇంట్లో ఉన్నట్టుగా అన్ని కావాలని సమకూర్చుకుంటామా? లేదు. తేలిగ్గా ఉండాలి మన ప్రయాణం. మనం ఎక్కడ ఉంటున్నామో స్థిరంగా అక్కడ కావాలి మనకు అన్ని. కాబట్టి ఇక్కడ గుడార నివాసిగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎందుకు అలా ఉన్నారు? భూమి మీద మేము పరదేశులం. భూమి మీద పరదేశులు అంటే
ఎక్కడ నీ దేశం? నా దేశము పరలోకం. వారు ఏం వెతుకుతున్నారని తెలియబరుస్తున్నారు. శ్రేష్టమైన దాన్ని కోరుతున్నారు. భూమి మీద ఉన్నంత వరకు మేము పరదేశులుగా ఉంటాం. భూమి మీద ఉన్నంత వరకు ఆ శ్రేష్టమైన దేశం కొరకు ఎదురు చూసేవారుగా ఉంటాం. అది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మత్తు వలన, ఐక్య విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా జాగ్రత్త పడండి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 36లో కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబోటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి. ప్రార్థన జరగబో వీటి నెలను తప్పించుకొని దేవుని కొరకు నిలబడినట్లుగా నిన్ను కాపాడుతుంది, చేయగలుగుతుంది. కాబట్టి ఎక్కడ ఉండాలి? మనం ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన ఎందుకు? నిన్ను సిద్ధం చేస్తుంది, నీ మనసుని సిద్ధం చేస్తుంది, నిన్ను పట్టి బంధించే బంధకాల నుండి నీకు విడుదల కలగజేస్తుంది. ప్రార్థన ఎందుకు? దేవుని రాజ్యం కొరకు సిద్ధపడడానికి, మందత్వం నుండి విడిపించబడడానికి. అది మనం తెలుసుకోవాలి. ఒక అధికారి, ఒక గొప్ప అధికారి, వారెంతో భాగ్యముగా ధన్యతగా భావించే ఒక అధికారి ఒక గృహాన్ని విజిట్ చేశాడు. విజిట్ చేసి వెళ్ళిన తర్వాత వారు ఏం చెప్పారంటే, మాకు ఇంకొంచెం టైం ఉంటే బాగుండు, అప్పుడు ఇంకా చక్కగా మేము ఎదుర్కొనేవారము అని అన్నారట. మీకు అర్థమైంది కదా? ఇంకొంచెం టైం ఉంటే మేము ఇంకాస్త బెటర్గా సిద్ధపడేవారం వారిని ఎదుర్కోవడానికి. దేవుడు మనకి ఎంత టైం ఇస్తున్నాడండి? మనం ఎలా సిద్ధపడుతున్నాం ఆయన ఎదుర్కోవడానికి? దేని మీద మనం మనసు పెడుతున్నా? మేలుకునే వేళ అయింది. ఈ మేల్కొల్పు ఎందుకు? అసలైన దాని మీద మనసు పెట్టడానికి. కాబట్టి ప్రార్థన అనే దాని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రార్థన మనల్ని సిద్ధం చేస్తుంది. ప్రార్థనకు టైం ఇవ్వాలి. నువ్వు అక్కడ ఉంటే నీ యొక్క మనస్సును, హృదయాన్ని, నీ ఆత్మను సిద్ధపరిచేది దేవుడు. దేవా నన్ను సిద్ధపరచండి అని దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండాలి అనేది మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మనము తెలుసుకోవాల్సిన విషయాల్లో మరొక ప్రాముఖ్యమైన విషయం, 2 విషయాలు ప్రాముఖ్యంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అయితే 4 విషయాలు ఉన్నాయి. నేను త్వరగా ఈ 4 విషయాల్లో ఒక 2టిని జ్ఞాపకం చేసి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాను. ఈ సమయం ఎందుకొరకు అనే విషయాన్ని చూస్తే, దేని కొరకు మనము మేల్కొనాలి అంటే వాక్యం చెప్తుంది, దేని కొరకు మనము మేల్కొనాలి అంటే ప్రేమను చూపడానికి అని కూడా వాక్యం చెప్తుంది. ఇక్కడ మనం చదువుకున్న రోమా పత్రికలో 13వ అధ్యాయములో 11లో మరియు అని చెప్పాడు. సబ్జెక్ట్ యొక్క కొనసాగింపు మరియు అనే విషయాన్ని చెప్తున్నాడు. అనగా ప్రేమను గురించిన సబ్జెక్టు చెప్తూనే ఈ విషయాలు తెలియజేస్తున్నాడు అనేది కూడా మనము అర్థం చేసుకోవాలి. అలాగే దేవుని వాక్యంలో ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అన్నిటి అంతం సమీపించింది అని చెప్పినప్పుడు కూడా ప్రేమను గురించి చెప్పాడు. మీరు ఒకసారి చూస్తే పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట చెప్పి 8లో ఏమంటున్నాడు? ప్రేమ అనేక పాపములను కప్పు గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి అని ప్రేమను గురించి చెప్పాడు. సమయం అన్నిటి అంతము సమీపించిందని చెప్పి ఏం చెప్తున్నాడు? ప్రేమ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. ఇది మీరు కలిగి ఉండాలి. కాబట్టి దేనికోసం మేల్కొనాలి, దేని కొరకు అలర్ట్ కావాలి? ఒకటి ప్రార్థన, రెండవది ప్రేమను చూపడానికి అనే విషయము దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రేమను చూపించడానికి తెస్సలోనిక పత్రికలో కూడా 5వ అధ్యాయంలో 6 నుండి మీరు చదివితే అక్కడ కూడా మనం ఇతరుల వలె నిద్రపోకూడదు అని చెప్పి ప్రేమను గురించి చెప్పాడు. అలాగే మీరు ఇప్పుడు చేస్తున్నట్లే ఒకరినొకడు ఆదరించండి, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేయండి అనే మాటను అదే సందర్భంలో అక్కడ చెప్పాడు. కాబట్టి ప్రేమను చూపించడాని కోసము
మనము అలర్ట్‌గా ఉండాలి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అలాగే మూడవదిగా మనం చూస్తే, మనం దేని కొరకు అలర్ట్ కావాలి అనే విషయంలో నీతి కొరకు మనం అలర్ట్ కావాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. నీతి కొరకు అలర్ట్ కావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. 15వ అధ్యాయములో 32 నుండి మనం చూస్తే, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుణ్ణి గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నానని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైన విషయాలు. దీన్ని ఎక్కువ సమయం మనం వినాలి కాబట్టి నేను దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాను. కొంతవరకు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దీనికి సంబంధించిన విషయాలు నెక్స్ట్ వచనంలో మనము నేర్చుకుంటాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం నుండి క్రిందికి చదివే వాక్యాల్లో ఈ నీతిని గురించిన మేల్కొలుపును గురించి మనం చాలా విషయాలు అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ నీతి కొరకు మనము మేల్కొనాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నీతి కొరకు మనం ఏం చేయాలి? మేల్కొనాలి. దుష్ట సాంగత్యము ఏం చేస్తుందో ఇక్కడ చూస్తున్నాం. దుష్ట సాంగత్యం, రేపు చనిపోదాం కనుక తిందము త్రాగుదము అనేది దుష్ట సాంగత్యం. మంచి ప్రవర్తనను చెరిపేస్తుంటుంది. దేని మీద దృష్టి పెట్టాలి అనేది నీకు ఆలోచన రానివ్వదు. రేపు చనిపోదాం కనుక ఈరోజు అనుభవిద్దాం. ఎటువంటి పరిస్థితి చూడండి. అలా తినడం త్రాగడం ద్వారా ఏమవుతావు నువ్వు? అలా తిని త్రాగితే నీకు వచ్చే ప్లస్ ఏంటి? నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? దానికి బదులు అక్షయమైన దాని మీద నువ్వు మనసు పెట్టాలి. అసలైన దాని మీద మనసు పెట్టాలి. నీతి ప్రవర్తనతో మేల్కొనాలి. దేవుణ్ణి గూర్చిన జ్ఞానం. దేవుడు నిన్ను దయతలచాలంటే నువ్వేం చేయాలి? నేను ఇప్పుడు చనిపోతున్నాను కనుక నాకు ఇష్టమైన వాడిని తిని త్రాగి, తిట్టవలసిన వాడిని తిట్టి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానని ఆ రెండవ దొంగ అనుకున్నాడా? అనుకోలేదు. మొదటి దొంగను గద్దిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నీతిమంతుణ్ణి శోధిస్తున్నావా? మనకు ఈ శిక్షా విధి న్యాయమే, కానీ ఆయనకు, ఆయన ఏ తప్పు చేశాడు? ఏ నేరం చేశాడు? ఈ శిక్ష పొందడానికి ఆయన చేసిందేంటి? ఇది అన్యాయము. దేవునికి భయపడు. ఏం చేస్తున్నాడు? చావు బ్రతుకుల మధ్యలో ఉండి దేవునికి భయపడుతూ ప్రక్కనున్న వాడిని దేవుని భయము పొందు అంటున్నాడు. అతడు అపహసిస్తున్నాడు అనుకుందాం. నువ్వు కాపాడుకొని అప్పుడు మా దగ్గరికి రా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ రెండవ దొంగ ఏం చేశాడు? ఊరుకున్నాడా? అపహాసకులతో పాటు కూడా ఇతడు కూడా అలా లేడు. జ్ఞానోదయం పొందాడు. మేల్కొన్నాడు. మేల్కొని ఏం చేస్తున్నాడు? మేల్కొలుపుతున్నాడు. ఇది కాదు సరైన విషయం. ఈ శిక్షా విధిలో ఉండి కూడా ఇంకా మనం ఈ విధంగా ఆలోచించకూడదు. దేవుని భయం మనకు ఉండాలి. ఇది దేవుని కనికరం పొందే విధానం. కానీ దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? రేపు చనిపోదాం గనక ఈరోజు ఉన్నదంతా తిందాం, ఉన్నదంతా అనుభవిస్తాం. అందుకే మోసపోకుడి. దుష్ట సాంగత్యము, దుష్ట హృదయంలో వచ్చే ఈ ఆలోచనలు మంచి వాణ్ణి ఏం చేస్తాయి? చెడగొడతాయి. మంచి ప్రవర్తనను నాశనం చేస్తాయి. మంచిగా ఆలోచించేవాణ్ణి దారి తప్పిస్తాయి. మోసపోవద్దు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నా. కాబట్టి నీతి ప్రవర్తన కోసము మేల్కొనాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఎఫెసీ పత్రికలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మనము 14వ వచనం చూస్తే, అందుచేత నిద్రించుచున్న నీవు ఏం కావాలి? మేల్కొనాలి. నీవు మేల్కొని మృతులలో నుండి లేము. ఎక్కడ నిద్రపోతున్నారు మేల్కో అంటున్నాడు. ఆ నిద్రకు మనల్ని గురి చేసింది ఎవరు? మృతులు. నీకు అర్థమైందా? ఈ నిద్ర ఏంటో తెలుసా? శరీర సంబంధమైన విషయాల గురించి వాటికి పెద్ద పీట వేయడమే నిద్ర. తిండి వలన, మత్తు వలన, ఐక్య విచారముల వలన ఏమవుద్ది? మందము.
ఎందుకు? తిండి నిన్ను దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళదు. తిని తిని చావుకు లొంగిపోతావు కానీ, ఈ తిండి చావును జయించడానికి నిన్ను నిలబెట్టలేదు. చావుతో పోరాటానికి నిన్ను సిద్ధం చేయలేదు. ఆ తిండిని ఉపవాసం కొరకు గాని, ప్రార్థన కొరకు గాని, దేవుని వాక్యం కోసం కానీ, దేవునితో సహవాసం కొరకు కానీ, దేవుని ప్రజలతో సహవాసం కొరకు కానీ దాన్ని పక్కన పెట్టు. మేల్కొనాలి అనే విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఇక్కడ నీవు నిద్రించుచున్న నీవు ఏం కావాలి? మేల్కొనాలి. మృతుల్లో నుండి లే. ఏంటా మృతులు? ఆత్మలో మృతులు. ఆత్మలో మృతులు. ఒకప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. మనం ఏం ఆలోచించినా దేనికోసం ఆలోచించాం? తినుట, త్రాగుట, ధరించుట, సుఖపడుట, ఈ లోకమును అనుభవించుట అంతే ఇక. తర్వాత చచ్చుట. కానీ ప్రభువు మనల్ని పిలిచి చావు అనే దాన్ని బ్రద్దలు చేశాడు. సముద్రమే ముగింపు అంటే ఎర్ర సముద్రమును పాయలు చేసి మైదానం చేసినట్లుగా దేవుడు చావు అనే లోయను ఏం చేశాడండి? మనము నడిచి అనంతమైన జీవితంలో అడుగు పెట్టడానికి దారిని చేశాడు ప్రభు. చావు మన ముగింపు కాదు. చావు ఎదుట నిలిచి తెరుచుకో యేసు నామములని మనం పలకగలము. చావు బంధించి వారిని అలాగే యుగాయుగములు ఉంచే పరిస్థితిలో దాన్ని మనం ఏం చేయగలం అంటే దాని ముందు మనము సవాలు చేయగలం. అటువంటి నిరీక్షణలోనికి దేవుడు మనం పిలిచాడు. ఈరోజు మనం ఏది చేసినా నిత్య జీవానికి సంబంధించి ఆలోచిస్తాం. ఆత్మీయంగా ఆలోచిస్తాం, అనగా శాశ్వతంగా ఆలోచిస్తాం. ఈ రోజుండి రేపు నశించే దానికోసం కాదు మన ఆలోచన. ఎందుకంటే దేవుడు మనల్ని బ్రతికించాడు ఆత్మలో. కానీ మనము శరీర విషయాలకే పెద్దపీట వేస్తే ఎవరితో పాటుగా మనము నిద్రిస్తామో తెలుసా? మృతులతో. ఎవరు మృతులు? శరీరం కొరకు మాత్రమే ఆలోచించేవాడు మృతుడు. దేవుణ్ణి గుర్చిన జ్ఞానము లేనివాడు మృతుడు. మనం గ్రహించాలి. సున్నతి లేనివాడు మృతుడు. హృదయానికి కావాలి ఆ గ్రహింపు, దేవుణ్ణి గుర్చిన గ్రహింపు. చెవులకు కావాలి అని చెప్పాడు. మృతులతో ఏంటి? వారు శరీరం కొరకే ఆలోచిస్తారు. వారు తినుట, త్రాగుట, ధరించుకొనుట వీటికి పెద్ద పీట వేస్తారు. ఆకర్షణీయంగా అడ్వర్టైజ్మెంట్ చూడండి. అడ్వర్టైజ్ అంతా దేనికండి? పరలోకం కొరక, వస్త్రాల కొరకు అడ్వర్టైజ్ కదా, దంతాల కొరకు అడ్వర్టైజ్మెంట్. అదంతా మనం కూడా ఏం చేస్తున్నాం తెలిసి మెల్లిమెల్లిగా ఆనందిస్తున్నాం. కానీ అదంతా ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? ఎండిన ఎముకలను చూడండి, అక్కడికి వెళ్తావు నువ్వు. ఈ వస్త్రాలు ధరించి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? వీటిని అద్భుతంగా ప్రజెంట్ చేయడం కాదు. దేన్ని అద్భుతంగా ప్రజెంట్ చేయాలి? ఇది కాదు ముఖ్యం. ఈ తిండి కాదు, అసలైంది ముఖ్యం. యుగాయుగములు నన్ను జీవింపచేసేది ముఖ్యం. దానికోసం మనం మేల్కొనాలి. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. వారు మృతులు, ఆత్మలో మృతులు. శాశ్వతం వారికి తెలియదు. శాశ్వతం కొరకైన ఆలోచనలు కానీ శాశ్వతమైన దాని కొరకైన నిర్ణయాలు వారికి లేవు. వారితో నువ్వేంటి? వారితో నీవు జోడుగా ఉండడం ఏంటి? వారితో కలిసి నువ్వు దేనికి పెద్దపీట వేస్తున్నావు? శరీరానికి. కాబట్టి మనం గ్రహించాలి. నిద్రించుచున్న నీవు మేల్కొంటే దేవుడు నీ మీద, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. దేవుని వెలుగును నీవు పొందుకుంటావు. మేల్కొంటే నేను వీరిలాగా ఆలోచించడం ఏంటి? శరీరంతో ఆలోచించే వారితో జోడుగా ఉండడం ఏంటి? నేను నా సహవాసం వేరు. ఏం చేయాలి మనం? మేల్కొనాలి మనం. మృతుల్లో నుండి లెమ్ము. వారు మృతులు గనక వారు ఆత్మ గురించి ఆలోచించరు, శరీరం కొరకే ఆలోచిస్తారు. అది మరణానికి దారి తీస్తుంది. ఈ శరీరం గురించి చెప్పినప్పుడు కడుపును గురించి చెప్పాడు కదా. ఆహార పదార్థాలు కడుపు ఆహార పదార్థాల కొరకు ఉన్నాయని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? అది కూడా చూడాలి కదా. 1 కొరింథీ 6వ అధ్యాయం. 1 కొరింథీ 6వ అధ్యాయము
13వ వచనం, భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దేవుడు ఏం చేస్తాడు? దానిని దానిని అంటే కడుపు, వాటిని ఆ కడుపుకు కావలసిన వాటిని నాశనం చేయును. అది మనం అర్థం చేసుకోవాలి, మేల్కొనాలి. మేల్కొనాలి, దేని మీద మనసు పెట్టాలి, దేని కొరకు మేల్కొనాలి, అది మనం గ్రహించాలి. కాబట్టి నీతి ప్రవర్తన గలవారమై మనం మేల్కొనాలి. నీతి కొరకు, నీతిని కనపరుచుట కొరకు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 1 పేతురు 1 అధ్యాయం 14 నుండి 16 వరకు చెప్పాడు. సమస్త ప్రవర్తనలో నీతిని స్థాపించడానికి మనము మేల్కొనాలి. మేల్కొనాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చివరిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము నిరంతరం ఉండే సంగతుల కొరకు మేల్కొనాలి. 4వది ఏంటి? నిరంతరం ఉండే సంగతుల కోసం మనం మేల్కొనాలి. అన్నిటి అంతం సమీపించింది. 1 పేతురు 4:7లో చూస్తున్నా, అన్నిటికీ అంతం సమీపించింది. అంతము కాని దాని మీద మన మనసు పెట్టాలి. ఏది నిరంతరం ఉంటుందో దాని మీద మనసు పెట్టాలి. అంతమైపోయే దాని కోసం కాదు. అంతమైపోయే దాన్ని గుర్తించి దాన్ని తొలగించుకోవాలి. నేను అంతము కాని దాని కొరకు. అందుకే వాక్యం చెప్తుంది, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోనండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకొడి అని చెప్పాడు. దాని ద్వారా ఏం చెప్పగలం దేవునికి? ప్రభువా, నా టైం అంతా తినడానికి, త్రాగడానికి, ధరించుకోవడానికి, వస్త్రాలు ధరించడానికి, లోకాన్ని అనుభవించడానికే నా టైం అంటే, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ కష్టము, నీ యొక్క సమయము, నీ కష్టము అంతా కూడా లోకంలోనే ఉంది. దీని అంతటిని ఏం చేస్తాడు దేవుడు? పంచభూతములు మహావేంద్రముతో లయమై అగ్నితో కరిగిపోతాయి. అన్ని కూడా, ఇవన్నీ కూడా భూమి మీద ఉన్న కృత్యములు అన్ని కాలిపోతాయి. మనం దీని మీదనే మనసు పెడితే మన కష్టం అంతా కూడా అగ్నిపాలైపోతుంది. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద కాదు, పైనున్న వాటి మీద మన మనస్సును నిలపాలని దేవుని వాక్యం చెప్తుంది. సంపాదించాలి సమయాన్ని సంపాదించి దేని కొరకు వినియోగించాలి? నిరంతరం ఉండే దాని కొరకు, నశించే దాని కోసం కాదు. మొదటిగా దేన్ని వెతకాలి? దేవుని రాజ్యాన్ని వెతకాలి. మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకాలి. మనం మొదటిగా దేన్ని వెతుకుతున్నా? దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు మనం వెతకాలి, మనం మేల్కొనాలి. సమయం ఉన్నది, నశించే వాటి కోసం కాదు. నశించే వాటికి సమయాన్ని నిలిపివే. అన్నిటి అంతం సమీపించింది కాబట్టి ఏది నశించిందో అక్కడికి నువ్వు రావాలి, నీ పనంతా అక్కడికి రావాలి. అది వాక్యం చెప్తుంది. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 7వ అధ్యాయం 29 నుండి మనం చదువుదాం. 1 కొరింథీ 7వ అధ్యాయము 29 నుండి, సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము, టైం లేదు అని అన్నాడు. కాలము సంకుచితమై ఉన్నది గనుక కాలము నువ్వు అనుకున్నట్లుగా లేదు. కాబట్టి ఇప్పుడు కాలము లేదు గనుక ఉన్న కాలాన్ని దేనికి యూజ్ చేయాలి? నువ్వు కాలము లేదు కాబట్టి సమయం లేనప్పుడు దేనికో నువ్వు సమయం ఇస్తేలా? ఇప్పుడున్న ఈ కొంచెం సమయము దేనికోసం దేవుడు ఇచ్చాడు? అది నువ్వు గుర్తించాలి, అది నీవు గ్రహించాలి. దాని కొరకు నువ్వు అలర్ట్ కావాలి. ఏంటది? నిత్య జీవపు సంగతుల కొరకు, నిరంతరం ఉండే విషయాల కొరకే నువ్వు జాగ్రత్తగా సమయాన్ని ఖర్చు చేయాలి. ఇప్పుడు పరుగులు ఎక్కువ చేయాలి, బాళ్ళు తక్కువ ఉన్నాయి. క్రికెట్లో ఏం చేస్తుంటాడు? ప్రతి వ్యక్తి అలర్ట్ అవుతాడా లేదా? టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్లుగా, బాళ్ళు చాలా ఉన్నాయి అన్నట్లుగా, తాను నేర్చుకున్న ప్రాక్టీస్ అంతా కూడా ఎలా డిఫెన్స్ చేయగలడు, ఎలా ఆపగలడు, ఇదంతా కాదు నువ్వు చేయాల్సింది. దీనంతటికి టైం లేదు. బాలును తప్పించి పరుగులు తీయడానికే ప్రతి బంతిని వినియోగించడమే ఇక్కడ చేయాల్సిన పని అన్నట్లుగా ఎగ్జాంపుల్. నువ్వెంత అలర్ట్గా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి చూడండి, 1 కొరింథీ
7:29 సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్య లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన, అది నటనలా కనబడదు మనకు, అది నిజం అనిపిస్తుంది. కానీ తీసేసేటప్పుడు అయ్యో ఇది తీసివేయబడుతుంది, రంగు పోతుంది అంటే ఇది నిజం కాదు. మీకు అర్థమైంది? రంగు పోయినప్పుడే తెలుస్తుంది ఇది నిజం కాదని. అందుకే ఈ లోకపు ఏదైతే చూస్తున్నావో దాన్ని అంతటిని దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. అప్పుడు నిజం అనేది ఒకటి అర్థమవుతుంది. అందుకే చెప్పాడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయం 15 నుండి 17 వరకు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకు. ఏంటి లోకములో ఉన్నది? లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవి లోక సంబంధమైనవి. లోకం అంటే ఏంటో తెలుసా? శరీరాశ. లోకం అంటే ఏంటో తెలుసా? నేత్రాశ. నేత్రాలకు కనిపించేది కావాలనుకోవడం. కానీ నేత్రాలకు కనిపించేది అంతటిని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఊడ్చివేయబోతున్నాడు, తీసివేయబోతున్నాడు. ఈ లోకపు నటన గతించనయ్యుంది. ఈ లోకమును దాని ఆశయు గతించిపోవును. కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడే నిరంతరం నిలుచును. దేవుని చిత్తం కొరకైన మెలకువ కావాలి, నిత్య జీవపు సంగతుల కొరకైన మెలకువ మనకు కావాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు భార్యలు కలిగిన వారు లేనట్టు. ఎందుకు? టైం సంపాదించు, టైం అంతా దానికోసం కాదు. అలాగే ఏడ్చువారు ఏడవనట్టు. ఈ లోకంలో కొన్ని బాధలు ఉన్నా దాన్ని పెద్దగా పట్టించుకోకు. ఏడ్చావా, అయిపోయింది అంతే. జ్ఞాపకం చేసుకున్నావు, బాధపడ్డా, అయిపోయింది అంతే. దానికి రోజంతా టైం ఇవ్వకు, గంటల తరబడి దానికి టైం ఇవ్వకు. టైం దేనికి ఇవ్వాలి? పరలోక రాజ్య సంగతులు దేవుడు నీ కొరకు వేటిని సిద్ధపరిచాడు, వాటిని ఎలా స్వాతంత్రించుకోవాలి. ఇవి నిలవరమైనవి కాదు. వీటన్నిటిని కూడా దేవుడు తీసివేయబోతున్నాడు. ఈ లోకమంతా కూడా నటన వలె గతించిపోబోతుంది. అసలైంది ఉంది, దాని మీద నేను శ్రద్ధ పెట్టాలి, దాని కొరకే దిగులు పడాలి, దాని కొరకే చింతించాలి, దాని కొరకే ఏడవాలి, దాని కొరకే. అది వాక్యం చెప్తుంది. సంతోషపడువారు సంతోషపడనట్టు. సంతోషపడువారు, ఏదైనా కొన్నావా, ఆ రోజు సంతోషపడ్డావు, అంతే, వదిలేయిక. నా ముఖ్య సంతోషం ఇది కాదు, దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నిరంతరం ఉండే దాని కొరకు నేను దృష్టి పెట్టాలి. ఇది వాక్యంలో చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం, కొనువారు తాము కొనినది తమది కానట్టు. ఇది బాగా అర్థమవుతుంది కదా. ఎవరైనా ఫోన్ కొనుక్కున్నారనుకోండి, మీరు చూశారు, చాలా బాగుంది, ఇలా ఇంత ఫాస్ట్గా ఉంది, ఫీచర్స్ ఇంత బాగుంది, ఫోటో ఇంత బాగా వచ్చింది, సంతోషపడుతుంది, ఇచ్చేస్తారా లేదా? కొనువారు కొన్నది తమది కానట్టు. అంతకుముందు టీవీ లేనప్పుడు అటువంటి సమయంలో ఎక్కడికైనా మనం వెళ్ళామనుకోండి, ఒక ప్రోగ్రాం ఆ వార్తల వరకు మాత్రమే చూసి, మంది కాదు, ఇతరులది మనం ఉపయోగించుకున్నప్పుడు ఆ వస్తువు కానీ ఆ బైక్ కానీ ఆ బైక్లోనే తిరుగుతూ ఉండాలి అనేది కాదు కదా. ఏదైనా సరే మనది కాదు అనుకున్నప్పుడు అంతవరకే, అప్పటి వరకే. వారు ఏదైనా చూపించారా, ఏదైనా కొన్నది, కట్టింది, నిర్మించింది ఏదైనా చూపించారు, చూసామా, అయిపోయింది అంతే. ఇక మిగిలిన సమయం అంతా కూడా శాశ్వతమైన దానికోసం. అది ఇక్కడ వాక్యంలో చెప్పారు. ఈ లోకపు నటన ఏదైతే అద్భుతంగా ప్రజెంట్ చేస్తుందో అదంతా కూడా తీసివేయబడబోతుంది. దాని మీద పెట్టకు. ఆ సొదొమ గొమొర్రా నుండి పారిపోయి ప్రాణాలు కాపాడుకోమంటే వాళ్ళకి అర్థం కాలేదు, ఆ లోతు యొక్క అల్లులకు అర్థం కాలేదు. అదంతా కాల్చివేయబడబోతుంది. రేపు ఈ ప్రపంచం కూడా ఎలా అగ్ని చేత కాల్చివేయబడబోతుంది. ఒకప్పుడు నీళ్ల చేత దేవుడు తీసేశాడు ఈ ప్రపంచాన్ని నోహు కాలములో, ఇప్పుడు అగ్ని చేత, ఇదంతటిని అగ్ని చేత కాల్చివేయబోతున్నాడు దేవుడు. నూతనమైన దాన్ని, యుగములు ఉండేదాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు. దానికోసం మనల్ని ఎదురు చూడమంటున్నాడు. అది
మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి టైం దేనికోసం మనం మేల్కొనాలి, దేనికి అలర్ట్ గా ఉండాలంటే నిరంతరం ఉండే విషయాల కొరకు, నశించే విషయాల కోసం కాదు, ఈ లోకపు నటన కోసం కాదు, తీసివేసే విషయాల కొరకు కాదు, ఎప్పుడు ఉండే విషయాల కొరకు మనం మేల్కొనాలి. దేవుని రాజ్యములో పొగడబడే విషయాల కొరకు, దేవుని యొద్ద జీతమును నా కొరకు ఏర్పాటు చేసే దానికోసం నేను మేల్కొనాలి, అలర్ట్ గా ఉండాలి. అది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి అని వాక్యం తెలియజేస్తుంది. సమయము దేనికో దానికే జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారుగా, తగిన విధానములో దేవుని ఎదుర్కోవడానికి, మనం పొందబోయే రక్షణ కొరకు మాత్రమే సమయం ఉంది. అర్థమవుతుందా? యుగ యుగములు ఉండే దానికోసమే ఇప్పుడు నీ సమయం అంతటిని కూడా మొదటిగా అత్యవసరముగా వినియోగించు. సమయాన్ని సంపాదించు. అనవసరమైన వాటికి ఇచ్చే సమయం అంతటిని కూడా సంపాదించు. జాగ్రత్తగా నిత్యత్వము కొరకు కొద్ది సమయం మాత్రమే ఉంది. కాలము లేదు, సమయం లేదు గనక ఉన్న సమయాన్ని జాగ్రత్తగా నిరంతరం ఉండే సంగతుల కొరకు వినియోగించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి మేలుకోవాలి, సిద్ధపరుచుకోవాలి. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పగలిగిన గంభీరమైన స్థితిలోనికి రావాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నిద్ర నుండి, మత్తు నుండి విడిచి మనల్ని మనం సిద్ధపరుచుకొని శాశ్వతమైన వాటి కొరకు మేల్కొని వాటి కొరకు ప్రయాసపడాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.